అందరికీ నమస్తే. మీ దేవసేన 99 టీవీ న్యూస్ జర్నలిస్ట్. ఆంధ్రాలో 5,36,00,000 జనాభాకు మరియు తెలంగాణ 4 కోట్ల జనాభాకు నేను ఈరోజు మార్నింగ్ న్యూస్లో సాక్షి దినపత్రిక చదవబోతున్నాండి. తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ను నియమించాలంటూ కేంద్రానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సిఫార్సు చేశారు. ఇంకోటండి, 500 మంది అధికారులు బదిలీ ఈసీ ఎస్ఐఆర్ షెడ్యూల్ను ప్రకటించడానికి ముందే పశ్చిమ బెంగాల్ సీఎం మమత 500 మందికి పైగా అధికారులను బదిలీ చేశారు. నీతులు చెప్పే వాళ్ళే పాటించట్లేదు. అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సంతతి మహిళపై యూకేలో భారత సంతతి మహిళపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన సంబంధించి ఒక శ్వేత జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోదా ముప్పండి, కాకినాడకు చేరువలో తుఫాను, కోస్తాకు గండం. ఏపీపై పెను ప్రభావం, తెలంగాణలోను భారీ వర్షాలు. ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. ఏపీలో తీరం అల్లకల్లోలం, విశాఖలో భారీ ఈదురు గాలులు, ఎడతెగని వర్షం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదుపరి పలు విమానాలు రద్దు. 30కి పైగా విమానాలు, 97 రైళ్లు సర్వీసులు రద్దు. కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాను తీరాన్ని దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు. అప్రమత్తంగా ఉండండి. వర్షాల హెచ్చరికతో ధాన్యం, పత్తి కొనుగోళ్లపై యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఎస్ఐఆర్ డిసెంబర్ 4వ తేదీలోపు, డిసెంబర్ 9న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ, ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్ళి వివరాలు తెలుసుకోనున్న అధికారులు. వివరాలు వెల్లడించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. లిక్కర్ డ్రాలో లక్కీ పర్సన్లు 2,601 మద్యం దుకాణాలకు సోమవారం డ్రా తీసి కేటాయించారు. ఒక చోట దంపతుల్లో లక్కీ డ్రాలో గెలుపొందగా, మరో చోట ఒకే కుటుంబంలో 3కి దుకాణం దక్కాయి. అలాగే డ్రాలో గెలిచిన వారిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఉన్నారండి. ముందు అప్లై చేయడమే కరెక్ట్ కాదు, చేశారు. జూబ్లీహిల్స్ లో సోమవారం మస్రత్ అలీకి చెందిన ఆటోలో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆటో ఓనర్ల డ్రైవర్లుగా మారుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇది ఆంధ్రజ్యోతి అండి. పొదుపు ఉత్సవాలు, సంతోష సమయాలు. రోజుకు రూ7,000గా ఉన్న హోటల్ గదిలో 3 రోజులు బస చేస్తే రూ1,500 వరకు పొదుపు. జిఎస్టి బచత్ ఉత్సవ్. 19 వాహనాలు బైక్ను తప్పించాయి. ఒక కావేరీ బస్సే బైకును ఈడ్చుకెళ్ళింది. దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేశం. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు డివైడర్ను ఢీకొట్టిన
ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా పడిన బైకు, తర్వాత అదే దారిలో లారీలు బస్సులు బైక్ పై నుంచి వెళ్ళింది. ఆ బస్సు ఒకటే బైకు కనిపించలేదా? గత శుక్రవారం తెల్లవారుజామున 2:40 సమయంలో పల్సర్ బైక్ పై డోన్ కు వెళ్తున్న శివశంకర్ ఎర్రిస్వామిలు కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్ ను ఢీకొట్టారు. బైకర్ శివశంకర్ అక్కడికక్కడి మృతి చెందగా ఎర్రస్వామి గాయాలతో బయటపడ్డాడు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే రోడ్డులో అర్ధరాత్రి దాటాక 2:50 నుంచి 3 గంటల మధ్యలో బెంగళూరు వైపు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైకును గుర్తించకుండా ఆ బైక్ పై నుంచి వాహనాన్ని నడిపించడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతులయ్యారండి. అంటే ఈ 2 సంఘటనల మధ్య 10 నుంచి 15 నిమిషాల వ్యవధి ఉంది. అయితే ఈ స్వల్ప వ్యవధిలో అదే మార్గంలో 19కి పైగా బస్సులు లారీలు రోడ్డుపై పడిన బైక్ ను గుర్తించి దాన్ని తప్పించుకొని ముందుకు సాగాయి. కానీ అక్కడ ఆగి కనీసం హెల్ప్ చేస్తుంటే బాగుండేది, కానీ వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు రోడ్డు పైన ఎవరిదైనా పెట్రోల్ అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆగాలండి. మీ మీద ఏం కేసులు పడవు. ఎందుకంటే గతంలో పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఆపినా ఉన్నా అని పోలీస్ కేసు పెడతాను భయం ఉండేది. ఆ భయాలన్నీ మీరు తీసివేసి దయచేసి ప్రజలారా మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డ్రైవర్ లక్ష్మయ్య రోడ్డుపై పడి ఉన్న బైకును కనిపించలేదా? నిర్లక్ష్యంగా ఆయన బస్సును నడిపారా అనేది కీలక ప్రశ్న కాగా, ఒకవేళ లక్ష్మయ్య తాగి నడిపాడా కాదా అది మీరు చేయాలండి, ఎంక్వైరీ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ రోజు ఆయన తాగి ఉంటాడో చూసి దాన్ని కూడా మీరు ప్రజలకు తెలియాలండి. అది కూడా ఎందుకంటే ప్రైవేట్ డ్రైవర్స్ ఈ రకంగా విచ్చలవిడిగా తాగడము ఇంకో గుట్కాలు కానీ ఇవన్నీ తింటూ ఉంటారండి. కాబట్టి నిద్ర రావద్దని అట్లాంటివన్నీ ఏమైనా చేశారా? ఎందుకు ఇంత జరిగింది? కాబట్టి మళ్ళీ ఆ ప్రాణాలు అయితే మనము తిరిగి తీసుకోలేమండి. కాబట్టి మనిషి ప్రాణము ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఆర్టీఓ వాళ్ళు కానీ వాళ్ళకి చూడండి ఎన్ని చాలన్స్ ఉన్నాయి. 23,360 రూపాయలు చాలన్ ఉంది, అది కట్టలేదు. అంటే ఈ రకంగా వాళ్ళు బస్సును ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ప్రాణాలు పైన కూడా జనాలు దయచేసి మీరు అర్థం చేసుకొని మంచి బస్సునే మీరు వాడతారని మంచి బస్సులో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా మీకు అవసరమైతేనే బస్సులో ప్రయాణం చేయండి. ఇంట్లో హ్యాపీగా ఉండి తిని తాగుతూ కుటుంబంతో సంతోషంగా గడపండి. మద్యం స్కామ్ కేసులో కాశీరెడ్డి ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్. ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు. దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి. ఈ దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం. అమరావతి మధ్య కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కాశీరెడ్డిపై సిట్ ఉచ్చు బిగుస్తుంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్ ఐటీ సలహాదారుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మధ్య కుంభకోణం పై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ నియమించింది. సిట్ రాజును అరెస్ట్ చేసింది. స్పీడ్ పెరిగింది. పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు. మోదీ వేగానికి చంద్రబాబు తోడు. మేక్ ఇన్ ఇండియాలో ఏపీ కీలకం. ఉత్పత్తి కేంద్రాలుగా 3 శ్రామిక కారిడార్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం. కర్నూలు ప్రపంచంలోని అతిపెద్ద డ్రోన్ సిటీ. కొప్పర్తితో మారనున్న సీమ ముఖ చిత్రం. జగన్ ప్రభుత్వంలో కాలయాపనతోనే సరి. రాష్ట్రం కోసం బాబు స్వార్థం. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి. వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి. భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల్లో 40%. ఏపీకే 30 గ్రాంట్లను
మార్చుకున్నారు. ఆయన సామర్థ్యం, రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి. నో మినిస్టర్ లో ఆసక్తికర అంశాలు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కారులో తెలుగుదేశానిదే కీలక పాత్ర. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్లకు బాగా తెలుసు. నాటి రాజకీయ పరిస్థితులను కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని ఏపీకి గరిష్ట లబ్ధి చేకూర్చారని, చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారని. ఇప్పుడు మన ఈనాడు పేపర్ చూద్దామండి. రైతులు నష్టపోవద్దు. మోందా తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి సూచనలతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. వాతావరణ శాఖ పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. సీఎం సూచనల మేరకు మంత్రులు ఉత్తమ్ తుమ్మల సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. మోందా తుఫాన్లు నేపథ్యంలో ధాన్యం తడవకుండా తాడ్పత్రిలు సరఫరా చేయాలని, కొనుగోళ్లు పూర్తయిన వెంటనే రవాణా వసతి కల్పించి మిల్లులకు తరలించాలి. వర్షాల నేపథ్యంలో సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో మరి కోతలు వాయిదా వేయాలి. మార్కెట్లలో మొక్కజొన్న, సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి వచ్చే 40 రోజుల్లో. ఇంకోటండి, రాష్ట్రంలో సీజన్లో 8,342 రూపాయలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను 4,428 కేంద్రాలండి ప్రారంభించారు. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి 4,301.09 కోట్ల విలువైన 1.80452 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ కొనుగోళ్లకు త్వరితగతిన చెల్లింపులు జరపాలని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖాధికారులు ప్రతిరోజు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకోకుండా ఉపేక్షించేది లేదు అని ఉత్తమ్ తుమ్మల హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధానాధికారి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సుఖేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. నూతన సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం. తొలి హర్యానా వాసిగా రికార్డు. భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపడతారు. 23వ తేదీన ప్రస్తుత సిజేఐగా జస్టిస్ గవాయ్ పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీనియారిటీలో తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ను తదుపరి సిజేఐగా నియమించాలని సిఫార్సు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ. డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తుకు సిబిఐకి ఇచ్చే యోచన. ఆ అరెస్టు ఓ భయానక ముప్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలో ప్రధానాలయ నిర్మాణ పూర్తి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటన. మజ్లిస్ భాజపాల మధ్య పోటీ. రామచంద్రరావు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రజలు భాజపాకు ఓటు వేయకుంటే మజ్లిస్ సీట్లు 8కి పెరుగుతాయని, మజ్లిస్ ఆపాలంటే కమలం గుర్తుకే ఓటేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీస్ ఉప ఎన్నిక
శక్తి కేంద్ర ఇన్ఛార్జీలను సమావేశం నిర్వహించారు. మరియు శోకతప్త హృదయాలతో ఆయన మరణ వార్తను ప్రకటిస్తున్నాం. తిక్కవరపు జనార్దన్ రెడ్డి, చైర్మన్ వంశీరామ్ హోమ్స్. నిలువెత్తు దర్శనీయకత్వం ఒక్కొక్క నిర్మాణానికి ఒక్కొక్క మైలురాయిగా మలిచింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్న ఆయన వ్యక్తిత్వంలో చాలా మందితో స్ఫూర్తి. అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10 గంటలకు జూబ్లీస్ మహా ప్రస్థానంలో నిర్వహించబడును. వాళ్ళ కుటుంబ సభ్యులను వంశీరామ్ గ్రూప్స్. తిక్కవరపు మంజుల భార్య తిక్కవరపు వంశీరామ్ కుమారుడు ఎండి వంశీరామ్ హోమ్స్. తిక్కవరపు శృతిరెడ్డి కోడలు తిక్కవరపు ఆర్యన్ రామ్ రెడ్డి మనవడు బద్వేలు సుబ్బారెడ్డి బావమర్ది సిఎండి వంశీరామ్ బిల్డర్స్. బద్వేలు జ్యోతి, బద్వేలు సోహిని, బోగోలు మోహన్ రెడ్డి బావమర్ది, బోగోలు నిర్మల చెల్లెలు. రెండేళ్ల పాటు ఖాళీగానే సింగూరు. డిసెంబర్ మొదటి వారం నుంచి మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు. ఈనాడు సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని సింగూరు జలాశయానికి మరమ్మతులు చేపట్టేందుకు హైదరాబాద్ నగర ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇటీవల నీటిపారుదల మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలాశయం ఆనకట్ట రివిట్మెంట్లో పగుళ్లు ఏర్పడినట్లు ఎన్డీఏఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండి. భరోసా అప్నో కా ఇన్వెస్టర్లకి విద్య మరియు అవగాహన కల్పించిన కార్యక్రమం. సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఒకసారి కావాల్సిన నో యువర్ కస్టమర్స్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మిమ్మల్ని కలుసుకొని ఈ 3 పేపర్లు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చదవడం జరిగిందండి. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని నమ్ముచున్నాను. అట్లాగే ఏపీలో ఉన్న 5,36,00,000 మంది, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా 99 టీవీ న్యూస్ను ఆదరిస్తారని వేడుకొంచు మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో మీ దేవసన్న కలుస్తారని వేడుకుంటున్నాను. అందరికీ నమస్తే.